నేను నిన్న రాత్రే అటు సిద్ధం సభలు అటు పక్కన చంద్రబాబు సభలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి అంటే మళ్ళీ ఇదేదో సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నిన్న రాత్రే నేను చెప్పినటువంటి ఆ వీడియో ఒక్కసారి మీకే వినిపిస్తాను. అది పోస్ట్ అయింది, జర్నలిస్ట్ సాయి టుడేలో పెట్టామన్నమాట. ప్లేస్ చాలకటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది ఇవాళ పత్రికల్లో, రేపటి పత్రికల్లో ఇదే రాస్తారు అని చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మనకి జాతకాలు, హస్త సాముద్రికం లేకపోతే జ్యోతిష్యం ఇదేం తెలియదు, కానీ రాజకీయ దిగజారుడుతనం ఎలాగైతే అయిందో మీడియా రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి పత్రికలకు సంబంధించినటువంటి దాంట్లో రేపు పొద్దునే వస్తుంది. అయితే మనం జ్యోతిష్యం చెప్పేయగలం. రేపు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చేది జగన్ వెళ్తే ఎవరూ కనబడలా, చివరికి జగన్ అందుకనే కాసేపు లేట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే అక్కడ గ్రాఫిక్లతో కథ నడుపుతున్నారు, జనం ఎవరు రాలేదు తన ఓదార్పు యాత్రకి. అసలు కడప జిల్లాలో మనుషులే కనిపించలేదు. దాంతో బెత్తరపోయిన జగన్ నాయకుల్ని, లోకల్ నాయకుల్ని నిలదీశాడు, మందలించాడు. ఈ తరహా వార్తలే ఉంటాయి. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇంకొక అరగంట తర్వాత చూడండి, ఎక్కడన్నా ఖాళీ కుర్చీలో లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశం ఫోటోలు తీసి జగన్ వెళ్తుంటే ఎవడు పట్టించుకోవట్లేదు. బట్ అక్కడ చూస్తుంటే విజువల్లో స్పష్టంగా క్రౌడ్ ఫుల్గా కనబడుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ. ఇది నిన్న రాత్రి నేను వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు జరిగిందేంటి, ఇదిగో ఆరంభమే ఫ్లాప్ ఈనాడు వార్త. అంటే వీళ్ళది రోజు నేను చెప్తున్నది అదే. ప్రస్తుతానికి నా పని ఏంటయ్యా అంటే దిగజారినటువంటి ప్రమాణాలని టచ్ చేస్తూ జస్ట్ నా వంతు చిన్న పాత్ర. ఇదిగో జగన్ ఇలాకాలో జనం రివర్స్, ఎవరూ రాలేదు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఎవరయ్యా అన్నాం అనుకోండి, ఈ జనం అంతా అబ్బాయి అది గ్రాఫిక్స్ అండి, ఇదే మొక్క రేపు పొద్దున చంద్రబాబు చెప్తే నమ్మరు, ఈ పత్రికలు చెప్తే నమ్మరు. కాబట్టి ఇవాళ రేపు నాగబాబు, పవన్ కళ్యాణ్ చెప్తారు. మరి ఇవన్నీ నైతికమైనటువంటి జర్నలిజమా, నైతిక వార్తలా కాదా? ఎవరి ఆలోచన వాళ్ళదే.